ఇప్పుడు మెల్లిమెల్లిగా సరస్వతి ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. దాంతో ఇతను వెంటనే ఆమెని హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తాడు. ఆ తర్వాత ఇతను సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ సరస్వతి ఫోటో పైన దండ వేసి ఉంటారు. దాంతో ఇతను ఆ దండని తీసేస్తాడు. అప్పుడే సరస్వతి వాళ్ళ నాన్న వచ్చి ఇతన్ని కొడతాడు. దానికి ఇతను సరస్వతి వాళ్ళ నాన్నతో ప్లీజ్ ఇంకోసారి సరస్వతి ఫోటోకి దండ వేయకండి అని అంటాడు. దానికి నాన్న వేస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. దానికి ఇందర్ నేనేం చెయ్యలేను. మళ్ళీ మీ దగ్గర దెబ్బలు తినడానికి వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఇందర్ నిద్రపోతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే సరస్వతి వాళ్ళ నాన్న ఇందర్ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. మరోవైపు సరస్వతి ట్రీట్మెంట్ అయిపోయాక ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఆమె ఇందర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఇందర్ పోలీస్ దగ్గరికి వెళ్లి నేను ఒక ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ పోలీసులు ఎవ్వరు ఇతని మాటల్ని పట్టించుకోకుండా మిగిలిన కేసులన్నీ ఇతని పైన వేసి జైల్లో వేసేస్తారు. దాంతో ఇతనికి పిచ్చ కోపం వచ్చి జైల్లో ఉన్న పోలీసులందరినీ బాగా కొట్టేస్తాడు. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఇందర్ని పట్టుకొని ఆ లైబ్రరీ దగ్గర వదిలిపెడతాడు. దాంతో ఇతను లోపలికి వెళ్లి చూస్తే సరస్వతి లైబ్రరీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పార్ట్ 15 తొందరగా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.